ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగములో భగవాన్ చెప్తున్నాడు 66వ శ్లోకాన్ని. నాస్తి బుద్ధిరయుక్తస్య నాయాచాయుక్తస్య భావన నచా భావయుత శాంతి అశాంతస్య కుత సుఖం. ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండనే వానయందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలుగదు. తద్భావహీనుడైన వానికి శాంతి లభించదు. మనశ్శాంతి లేని వానికి సుఖము ఎట్లు లభించను అని స్వామి చెప్తున్నారు. ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వానికి నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అంటే ఆయనకి ఆ నిశ్చయాత్మక బుద్ధి ఉండకపోవడం కారణం మనసు చంచలం. మనసు చంచలము బలమైనది, దృఢమైనది. మనస్సు చంచలం ఉంటే నిశ్చయాత్మక బుద్ధి కలుగదు. ఇంద్రియాలు చంచలం, మనస్సు చంచలం. అటువంటి వాడికి నిశ్చయ బుద్ధి కలిగి ఉండదు. నిశ్చయ బుద్ధి కలిగిన వాళ్ళకి అంతఃకరణమునందు ఆస్తిక భావం ఉండదు, అంటే దైవభావం కలిగి ఉండదు. ఎవరికైతే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటుందో, ఎవరైతే మనస్సు బుద్ధి శుద్ధంగా ఉంటుందో అటువంటి వాడికి మాత్రమే ఈ దైవభావమందు ఆధ్యాత్మిక సాధన యందు దృష్టి కలుగుతుంది తప్ప ఇంద్రియము లేని వాళ్ళకి ఇంద్రియాలు పరి విధాలుగా వెళ్ళిపోతుంటాయి. శబ్దస్పర్శాదులందు ఈ మనసు పరిగెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనసు చంచలంగా ఉంటుందో ఆ చంచలమైన మనస్సు మనము ఏమి చెప్పినా సరే అది మనకి వినిపించదు, మనం పట్టించుకోము. ఆ విధంగా అర్జునుడు కూడా చంచలమైన స్వభావం ఉండడం వల్ల కొన్ని అధ్యాయుల్లో స్వామి చెప్పలేదు, ఆయన చెప్పిందే ఈయన విన్నారు. తర్వాత ఇది నకాంక్షే విజయం కృష్ణ నత రాజ్యం సుఖాని, ఈ రాజ్యతమో కానీ ఈ భోగాలతో కానీ సంబంధం లేదు, నువ్వే నా గురువి, నేను నీ శిష్యుడనే భావన ఎప్పుడు కలిగిందో, ఈ ధర్మాధర్మాల యందు నాకు తెలియట్లేదు, మోహం పోలేదు, కాబట్టి కృష్ణ నువ్వే నాకు దిక్కు, నువ్వు తప్ప ఇంకెవరు నాకు చెప్తారు అనే విషయాన్ని అర్జునుడు అడిగిన వెంటనే అప్పుడు కృష్ణ పరమాత్మ తెలియదు చెప్పాడు తప్ప ఈ ఆధ్యాత్మిక మార్గం మాత్రము, ఈ గీతాశాస్త్రం మాత్రము ఎవరు కూడాను శ్రద్ధ లేని వాళ్ళకి, మనసు నిగ్రహించిన వాళ్ళకి, చంచల బుద్ధి కలిగిన వాళ్ళకి చెప్పకూడదు. చెప్పిన వారికి పట్టించుకోరు, వారు కూడా వినే శక్తి వాళ్ళకి ఆసక్తి ఉండదు అని పరమాత్మ తెలియజేశారు. కాబట్టి ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండనే వాని యందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. వాళ్ళు నిశ్చలసత్వం ఉండదు. ఎందుకంటే వాళ్ళు చంచల స్వభావం కలిగి ఉంటారు, రకరకాల ఆలోచనలతో రకరకాల భావంతో ఉంటారు. కాబట్టి వారికి నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. కాబట్టి అటువంటి వారికి మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేని వాడికి సుఖం ఎక్కడుంటుందని చెప్తున్నారు. శాంతి ఉంటేనే సుఖం కలుగుతుందని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం నమో నారాయణాయ. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.